అల్లు అర్జున్ నీకు ఎవడో నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకో. బాగా చూసుకున్నట్లయితే అన్నకి ఆయన రేంజ్ అయితే అర్థం కావట్లే భయ్య, ఎక్కడికో వెళ్ళిపోయిండు. పాన్ ఇండియా స్టార్ అయిండు. ఆల్మోస్ట్ 1000 కోట్ల సినిమా తనకుంది, 1800 కోట్ల సినిమా ఉంది. ఇప్పుడు తన సినిమా ఇప్పటికిప్పుడు రిలీజ్ అయినా కానీ ఒక డే అనే 200-300 కోట్లతో స్టార్ట్ అయింది. సినిమా అయిపోయేసరికి 1000 కోట్లు ఎట్టుకు. అదన్న నీ రేంజ్, అంత రేంజ్ పెట్టుకొని ఏందనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. అంత సింప్లిసిటీ ఏందో, ఫ్యాన్స్ దగ్గర అలా ఇది కావటం ఏందో, ఎంత చిల్ అవుతుండో తెలుసా. నేను ఇప్పటిదాకా చాలామంది హీరోలు చూసినలే కానీ ఫ్యాన్స్తో అంతలా చిల్ అయినటువంటి హీరోని అయితే చూడలేదన్నమాట. ఓకే, దీని వెనక నెగిటివ్స్ వస్తున్నాయి, పాజిటివ్స్ వస్తున్నాయి. వాటన్నిటి గురించి డీటెయిల్గా నేనైతే మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. మొన్న ఫ్యాన్ మీట్ మన బాయ్ ఎందుకు పెట్టిండు, దీని వెనక చాలా పెద్ద రీజన్ ఉంది. ఆ రీజన్ ఎవరికి కూడా తెలియదు, దాని గురించి చెప్తా. అండ్ ఆ ఫ్యాన్ మీట్లో జరిగింది ఏంటి, అండ్ అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి షార్ట్ చూడండి. ఎంట్రీ పాస్ అండ్ వాటర్ బాటిల్ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. వాటర్ బాటిల్ మీద చూసుకున్నట్లయితే ఏఏ అనేటటువంటి సింబల్ ఉంది. అండ్ ఎంట్రీ పాస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 1000 మందితో తను మీటప్ పెట్టడానికి గల కారణం ఏంటంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100 మంది ఆ 200 మందికి అయితే తను జాబ్ అయితే ఇవ్వడం జరిగిందంట. మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే 100-200 నాకైతే క్లారిటీ ఫిగర్ అయితే తెలియదు ఫ్రెండ్స్, కానీ అయితే ఇచ్చిండు. వాళ్ళందరికీ కూడా జాబ్ ఇచ్చే మంత్లీ ఒకళ్ళకి 10,000 ఉంది, వాళ్ళకి 5,000 ఉంది. వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, మన ఏఏ అనేటటువంటి బ్రాండ్ని ప్రమోట్ చేయాలి అంతే. ప్రమోట్ చేసి తన సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతున్నా కానీ ఉంటుంది కదా ఫ్యాన్ మీట్స్ పెట్టడం, అలాంటివి చేయాలి. మెయిన్ ఉద్దేశం దానికైతే మీట్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి అడుగు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్ట. విజయ్ తలపతి గారు డైరెక్ట్గా వచ్చి 6 monthsలో సీఎం అయిపోయాడు. ఇక చూసిన తర్వాత చాలామంది హీరోలకి అరే విజయ్ తలపతి సాధించుడు, మేము ఎందుకు సాధించలేం అనేటటువంటి దృక్పథంతో చాలామంది ఎదురు చూస్తున్నారంట. లైక్ ఇప్పుడు మన డ్యూడ్ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా నెక్స్ట్ సీఎం సీట్కే టెండరేషన్ అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అది అంత ఈజీ కాదు, టైం పట్టేది. ప్రదీప్ రంగనాథన్ ఇన్ కేస్ ఫ్యూచర్లో రావచ్చు పాలిటిక్స్లోకి, తను సీఎం అయినా అవ్వచ్చు, దాంట్లో డౌట్ లేదు. కానీ చాలా ఫ్యూచర్ ఉంది తనకి, చాలా సినిమాలు తీయాలి. విజయ్ తలపతి గారు అంతా పేరైతే సంపాదించుకోవాలి. కానీ ఇక్కడ మన తమిళ్లో విజయ్ తలపతి గారు ఎలాగో తెలుగులో మన అల్లు అర్జున్ అలాగా, దాన్ని ఎవడైనా ఒప్పుకోవాలి. అది ఇక కాదు అన్నా కానీ మీరు చేసేది ఏం లేదు. ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ అట్లాంటిది. ఆయన ఒకప్పుడు చూసుకున్నట్లయితే వేరు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే తనకంటూ ఒక ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండు. భయ చిరంజీవి లేనిది ఆయన లేడు, పవన్ కళ్యాణ్ గారు లేనిది ఆయన లేడు, మెగా ఫ్యామిలీ లేనిది ఆయన లేడు అనేటటువంటి మాటలు మీరు మాట్లాడమాకండి. ఎవరికైనా సరే ఇప్పుడు నీ అమ్మాయి లేనిది నువ్వు లేవు కదా, నా అమ్మాయి లేనిది నేను లేను కదా, వాళ్ళ మీద లైఫ్ లాంగ్ డిపెండ్ అయితే తప్పు. కానీ నీకంటూ ఒక ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసుకొని నువ్వు ముందుకెళ్ళు. వాళ్ళు జస్ట్ పుష్ చేస్తారు. చిరంజీవి గారు ప్రతి సినిమాకి రాలేరు కదా, ఏదో ఫస్ట్ 2-3 సినిమాలు ఎంకరేజ్ చేస్తారు, ఎనఫ్. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాకి వచ్చి సపోర్ట్ చేయలేరు కదా, మెగా ఫ్యాన్స్ సినిమా ఎలా ఉన్నా కానీ లేపరు కదా. నిజానికి మెగా ఫ్యాన్స్ వల్లే, మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడు అని అంటే సాయి తరుణ్ తేజ్ ఎందుకు లేడు, వరుణ్ తేజ్ ఎందుకు లేడు, ఇంకా మాట్లాడుకోకపోతే వేరే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళంతా ఎందుకు లేరు? మన ఉప్పెన మూవీ స్టార్టింగే మన హీరో చూసుకున్నట్లయితే 100 కోట్లు కొట్టిండు, మరి ఆయన ఎందుకు లేరు ఆ స్థాయిలో అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. వాళ్ళ కనీసం ఉన్నాయా 1000 కోట్లు కాదు, ప్రాపర్గా 100 కోట్ల సినిమాలు ఉన్నాయా? లవ్ కదా. బాయ్కి ఎందుకు ఉన్నాయంటే నువ్వు ఎలా వచ్చావు అనేటటువంటిది కాదు, ఆ తర్వాత నువ్వేం పీకావు అనేటటువంటిది పాయింట్. నీ బ్రాండ్ నువ్వు ఎలా ప్రమోట్ చేసుకున్నావు అనేటటువంటి పాయింట్. అదే బాయ్ మైండ్లో అదే రన్ అవుతుంది. బ్రాండ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏఏ అనేటటువంటిది నాట్ జస్ట్ ఏ నేమ్, ఇట్స్ అ బ్రాండ్ అయిపోవాలి అని చెప్పి ఆ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుండో. తనకంటూ ఒక టెరిటరీని నిర్మించుకుంటుండో, తనకంటూ ఒక ఆర్మీని నిర్మించుకుంటుండో, తనకంటూ ఒక ఇక వేరేది నిర్మించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండో. ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి. ఇది చూసి అసలు ఇక మొత్తం ఫ్యానిజాన్ని కార్పొరేట్ చేసేసిండు బాయ్ అని చెప్పి కూడా చాలామంది అయితే కామెంట్ చేయడం, ట్వీట్ చేయడం నేనైతే చూసాను అనమాట. తప్పేంది భయ్యా, ఎవరి దగ్గర ఉన్నది వాడు దాన్ని కార్పొరేట్గా వాడుకుంటాడు అనమాట. వేరే హీరోలకు అది కాటల్లా. మన బాయ్ చూసుకున్నట్లయితే ఫ్యాన్స్కి మెయిన్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుండు. ఏ హీరో ఇచ్చిండు మీరే చెప్పండి. మీరు మీ హీరో అంటే గుడ్డలు దించుకుంటారు కదా, కానీ మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ జైజేలు కొట్టడం కాదు, జిందాబాదులు కొట్టడం కాదు, వాళ్ళకొక జాబ్ ఆపర్చునిటీ నేను ప్రొవైడ్ చేయాలి అనేటటువంటి దాంతో తనైతే జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిండు ఫస్ట్ థింగ్. అండ్ 3 లక్షలకే ఇన్సూరెన్స్ కూడా చేయించిండు. ఏ హీరో అయినా ఏ అభిమానికైనా 3 లక్షలు ఇన్సూరెన్స్ చేపించాడా? చేపిలా. మీరు ఈ మన టాలీవుడ్ చరిత్ర మొత్తం కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, మన హీరోలు కూడా చాలా మంచి పనులు చేశారు కాదంట్లా, కానీ బాయ్ లాగా
ఫ్యాన్స్ మీద స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళకి శాలరీలు ఇవ్వటం అనేటటువంటిదే ఒక గొప్ప అచీవ్మెంటే. వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం ఇంకా గొప్ప అచీవ్మెంట్, అండ్ వాళ్ళని కలవడం అనేటటువంటిది ఇంకో గొప్ప అచీవ్మెంట్ ఒక పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు మన బాయ్ బీహార్ వెళ్ళినా, మన బాయ్ ఎక్కడ ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, వేరే నార్త్ స్టేట్స్కి వెళ్తే తనకున్నటువంటి ఫ్యాన్ బేస్కి ఎగబడతారు. అక్కడ మనం చూసాం పుష్ప అప్పుడు ఏ రేంజ్లో ఉందో ఫ్యాన్ బేస్. అలాంటిది దీనికి ఇంకా డబుల్ వచ్చేస్తారనమాట. కానీ నాకు ఆ స్టేట్స్ అక్కర్లేదు, నాకు ఆ పాన్ ఇండియా అక్కర్లేదు, నాకు నా స్టేట్లో ఉన్నటువంటి నా అభిమానులే ఇంపార్టెంట్, నా అభిమానులే ఫ్యాన్ హీరో అని చెప్పి తనైతే రావడం జరిగింది. ఫ్యాన్స్ అందరినీ కూడా మీట్ అవ్వడం జరిగింది అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే ముద్దు పెట్టిండు ఒక అభిమాని. అసలు నవ్వుతుండు భయ్యా. అసలు మీరు చెప్పండి, ముట్టుకుంటేనే ఊకోరు. కొంతమంది హీరోలు ఉన్నారు జస్ట్ ముట్టుకోవడానికి వస్తేనే పల్ల బీగుతారు. అలాంటిది అంత స్టేజ్ మీద అందరి ముందు బొగ్గ మీద ముద్దు పెట్టినా కానీ నవ్వుతూ యాక్సెప్ట్ చేసిండు. మీకు అది ఎందుకు కాని రావట్లా నాకు అర్థం కావట్లా. ఏ హీరోనైనా సరే మీరు ముట్టుకొని చూడండి, ఫోటో దిగేటప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పల్ల బీగుతారు. ఇప్పుడు వేగపోయినా ఆన్ కెమెరా వేగపోయినా ఆఫ్ కెమెరా కూడా బీగుతారు. కానీ అక్కడ పిఆర్ టీం ఉంది, దానికంటూ ఫ్యాన్స్ ఉన్నారు. అయినా కానీ ఒక సీరియస్ కళ్ళలో అయినా కోపం కాని రావాలి. ఇప్పుడు అంతా స్థాయిలో ఉన్నోడికి ఎవడో వచ్చి ముద్దు పెట్టగానే ఎవరికైనా సరే ఒక కళ్ళల్లో కానొస్తుంది, ఫేస్ మీద నవ్వచ్చు, కవర్ చేయొచ్చు. కానీ నాకైతే బాయ్లో ఆ కల్మషం కాంటారు. చాలా అంటే చాలా పొలైట్గా నీట్గా రియాక్ట్ అయ్యాను అనమాట. అండ్ ఒక షాట్లో చూసుకున్నట్లయితే ఒకళ్ళు దేవుడు బొమ్మ ఇవ్వడానికి వచ్చారు, ఏమంటే షూస్ ఇప్పి దేవుడు బొమ్మ అయితే తీసుకుంటారు. అది నాకు బాగా హైలైట్గా అనిపించింది. ఇంకా హేటర్స్ గుండెల్లో గుణపొందింగేలాగా ఒక మాట అయితే చెప్పిండు. అదే ఈ మాట ఒకటే అన్నాడు, మీ టైం వేస్ట్ మీరు చేసుకోమాకండి. మీకు నచ్చని వాళ్ళ మీద మీరు పడి వాళ్ళని ట్రోల్ చేస్తూ, వాళ్ళని టార్గెట్ చేస్తూ మీ టయాన్ని మీరు వేస్ట్ అయితే చేసుకోమాకండి. మీ టయాన్నైనా మీ డబ్బులనైనా మీ నచ్చిన వాటి మీద స్పెండ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళ కోసం ఒక సినిమా చూడాలి, ఒక 100 రూపీస్ ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టండి. ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయండి, అది చాలా బాగుంటుంది. అంతేగాని నాకు ఆ హీరో నచ్చలేదు, నాకు ఈయన నచ్చలేదు, వాడిని నేను ట్రోల్ చేస్తా, వాడిని నేను తిడతా, వాడి మీద నేను ఇన్వెస్ట్ చేస్తా అంటే అది తప్పు. అంటే హేటర్స్ తను ఎంతలా టార్గెట్ చేశారనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. లైక్ తనకి తలకాయలు పెట్టి ట్రోల్ చేయడం, తన స్మైల్ని ట్రోల్ చేయడం, ఇవన్నీ జరిగాయి. వాళ్ళందరికీ కూడా రాడ్డు దింపేటటువంటి సమాధానం తనైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా గ్రేట్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఒక క్వశ్చన్ ఏంటంటే, అంత అవసరం ఏంది అంత సడన్గా మన బాయ్ చూసుకున్నట్లయితే ఫ్యాన్ మీట్ పెట్టడం ఏంది, 1000 మందితో గ్యాదర్ కావడం ఏంది, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేయించడం ఏంది, అసలు ఏం జరుగుతుందిరా బాయ్ అంటే అదే నేను ఇందాక చెప్పా కదా, సేమ్ విజయ తలపతి లాగా ఖచ్చితంగా ఎలక్షన్స్లోకి దిగి అందరికీ షాక్ ఇచ్చే భయంకరమైనటువంటి క్యాంపెయినింగ్ చేసి పాలిటిక్స్లోకి అడుగు పెడదాం అనేటటువంటి దృక్పథంతో మన బాయ్ అయితే ఉన్నాడు అనేటటువంటిది నాకైతే అనిపించింది. ఏమో ఒక ఏఏ అనేటటువంటి దాంతో ఒక పార్టీని ఏమన్నా స్థాపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నామో. ఏం తప్పింది భయ్యా. ఇప్పుడు ఆల్మోస్ట్ మన రాజకీయ నాయకుల్లో చాలామంది హీరోస్గానే ఎదిగారు. మొన్నదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో, ఇవాళ చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎదిగారు. అలాంటిదే మరి బాయ్ చేయలేడా చేస్తారనమాట. సో ఏ పార్టీకి కాకుండా యువతరం కోసం ఏదో చెయ్యాలి అనేటటువంటి దృక్పథంతో తను దిగిండేమో అనేటటువంటి ఫీలింగ్ నాకైతే కలిగింది. ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టి ఒక రాజకీయ నాయకుల్లాగా బాయ్ ఎదగాలి అనేటటువంటి యోచన చేస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపించింది. లేకపోతే ఇప్పుడు రాకా సినిమా షూటింగ్ జరుగుతుంది, రాకా సినిమా షూటింగ్ని పక్కన పడేసి ఎంత స్పెషల్గా వచ్చి ఫ్యాన్స్ని కలిసి అంత చేయాల్సిన అవసరం లేదు. దీని వెనక ఏదో మాస్టర్ మైండ్ ఉంది, మాస్టర్ ప్లాన్ ఉంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఉద్దేశం అనమాట. సో తను రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి మీరు కామెంట్ చేయండి. రావచ్చు, తప్పులేదు. బాయ్ దగ్గర స్కిల్ ఉంది. ఏం స్కిల్? మాట్లాడే స్కిల్ ఉంది. ఏమనిపిస్తే అది మాట్లాడతాడు. అదే కావాలి రాజకీయ నాయకుడికి. నువ్వు మొహమాటానికి పోతా, నువ్వు అసలు స్పీచ్ ఇవ్వలేను, ఇంట్రోవర్ట్ అంటే ఆడికి రాజకీయాలు సెట్ కావు. కానీ అనిపించింది నేను చెప్పను బ్రదర్ అంటే చెప్తుడు, చెప్పాలనుకుంది నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. అలాంటి వాడికి రాజకీయంలో మంచి ఇదైతే ఉంటుంది అనమాట. నన్ను అడిగితే బాయ్ అల్లు అర్జున్ మన పార్టీ పెట్టి రాజకీయంలోకి దిగితే ఫస్ట్ నేనే జెండా పట్టుకుని రోడ్ల వెంబడి తిరుగుతా, దాంట్లో డౌటే లేదనమాట. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఆయన బ్రెయిన్ ఎలా ఉంటుంది, ఏ పార్టీకి ఇది కాకుండా ఏ కులాలకు మతాలకు అతీతంగా తన స్టూడెంట్స్ కోసం, తన యువత కోసం ఏదో ఒకటి చేయగలిగితే మట్టికి నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది అనేటటువంటి నాకు ఫీలింగ్. నాకు తెలిసే అల్లు అర్జున్ మైండ్లో ఇదే ఉండొచ్చు. ఇవాళ కాకపోవచ్చు, ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్లో తను పోటీ చేస్తున్నా బ్రో, అది నేను చెప్పలేను, అది జరగదు. కానీ ఇన్ కేస్ ఫ్యూచర్లో తనకంటూ ఒక టెరిటరీని క్రియేట్ చేసుకొని, తనకంటూ ఒక ఆర్మీని క్రియేట్ చేసుకొని, డబ్బు ఉంది, స్టూడియోస్ ఉన్నాయి, భయంకరమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ ఉంటుంది, క్రేజ్ ఉంది, వాటన్నిటికన్నా మించి భయంకరమైనటువంటి క్రేజ్ ఉంది. బాయ్ ఎలక్షన్స్లో నిలబడుతుందంటే ఆల్మోస్ట్ దద్దరిల్లిద్ది. అల్లు అర్జున్ అనేటటువంటి పేరులోనే ఒక రిథం ఉంది, ఒక బ్రాండ్ని తను క్రియేట్ చేసుకోండి. ఇంకా అలాంటిది ఇక ఫ్యూచర్లో తన రాజకీయాల్లోకి వచ్చి తను సీఎం అయితే ఎలా ఉంటుంది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నాకైతే అదే అనిపిస్తుంది. ఇప్పుడు మన టాలీవుడ్లో ఎంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళు
ఎవరైనా సరే ఇలా ఫ్యాన్స్ని కలిసారా, ఫ్యాన్స్ కోసం ఇన్సూరెన్స్ చేయించారా? ఇది చేసిందనంటే ఎవరికైనా ఉంటుంది, దాని వెనక ఏదో పెద్ద రీజన్ ఉంది, పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్స్. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మన అల్లు అర్జున్ అన్న పాలిటిక్స్లోకి వచ్చి పార్టీ పెడితే నేనే జెండా పట్టుకొని తిరుగుతాను రోడ్లమ్మటే, నేనే ర్యాలీలో పాల్గొంటాను, నా సొంత డబ్బు ఖర్చు చేసైనా సరే దానికోసం చాలా ట్రై చేస్తాను అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ రామాయణ్ ట్రైలర్ గురించి వీడియో చేస్తా, రేపు ఏ టైంకి వస్తుంది అనేటటువంటిది అది కూడా చూసేయండి. బాయ్ బాయ్, నమస్కారం.